నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. అన్నదాతల సంక్షేమం, ప్రజల ఆరోగ్యమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు పేదలకు వరమని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ అన్నారు. సన్నబియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ, పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. సన్నబియ్యంను అందించాలనే గొప్ప ఆలోచన సంకల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని తెలిపారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులు మల్లు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి తహసీల్దార్, రేషన్ డీలర్స్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నాగమణి గారు ఎవరు అడ్డరాకండి మన పేద ప్రజలు కూడా ధనవంతులు తినే అన్నమే తినాలి, ఆ రైస్ తోటి తినాలి, అందరూ సమానమే అని ఆలోచించి ఎంత ఆర్థికంగా ఎంత భారం పడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవాళ పేద ప్రజలందరికీ కూడా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ అనేది ఉగాది రోజు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా వారికి మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, ఉద్యోగస్తులకి అందరికీ ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది, కరెంటు ఫ్రీ ఉంది 200 యూనిట్ల వరకు, అలాగే గ్యాస్ కూడా 500కి సబ్సిడీకి వస్తుంది. ఇంతేకాకుండా రైతులకైతే రైతు రుణమాఫీ అయింది, రైతు భరోసా వచ్చింది 5 ఎకరాల వరకు, ఇప్పటి వరకు ఇంకా మిగతా వాళ్ళకు కూడా పడుతుంది. అలాగే బోనస్ అనేది కూడా రైతులందరికీ ఎంతో లాభం చేకూరింది. 1 ఎకరాకి రైతుకి బోనస్ ద్వారా మరి 10 నుంచి 15 వేల రూపాయలు ఎక్కువ వచ్చినాయి. అంటే ఒక్కొక్క రైతు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా వాళ్ళకి లాభం చేకూరింది. అవే కాకుండా రైతు దగ్గర మరి బియ్యం కొని అవి మిల్లు ఆడించి మళ్ళీ మనకి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది మన దేశంలోనే మొట్టమొదటిసారి. ఇది ఎంతో సాహసవంతమైన నిర్ణయం, ఎంతో చరిత్రాత్మకమైన నిర్ణయం కనుక సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల గారికి కూడా మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్.